కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ను ఎప్పుడు కూలగొడతారు అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మీరాలం ట్యాంక్ కబ్జాల సంగతేంటంటూ కూడా ఆయన ప్రశ్నలు గుప్పించారు. 111 జీవో పరిధిలో హరీష్ రావు కవితలకు ఆస్తులున్నాయని వాటి సంగతేంటని అడుగుతున్నారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరూ దొంగలే అంటున్నారు రఘునందన్ రావు. నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రోళ్ళు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలన్నీ? ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టిన బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లు కొలు ఉండ్రి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు కొలు ఉండ్రి, వివేక్ గారు ఇల్లు కొలు ఉండ్రి. ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా? కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాండ్రి కూలగొట్టుర్రి అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టుర్రి రాండ్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరూ దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేను అడుగుతున్నా ఇలా కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు దావూద్ ఇబ్రహీం కూడా చేయలేదంటున్నారు ఎంపీ రఘునందన్ రావు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్, కవిత ఫామ్ హౌస్లను కూలగొట్టడానికి రేవంత్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. 2 పార్టీలు కలిసికట్టుగా డ్రామాలాడుతున్నాయని ఆరోపించారు రఘునందన్ రావు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అన్నట్టు ఆయన చేసినన్ని తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటట్టు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేటోడు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతీ కొట్టుకుంటారు? రా రా టేపు పట్టుకొని రా. ఎందుకు పట్టుకొచ్చుడు? కొట్టేసేయరి, తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్వాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ వాడు పల్లంరాజుది కొట్టేసారు కదా, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతున్నారు? కేటీఆర్ని ఎందుకు కాపాడుతున్నారు? హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ హయాంలోనే జరిగినట్టు వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు విండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాల కట్టుర్రి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలోకి ఉపయోగపడతాయి కదా. ఇవి